కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై హనీ ట్రాప్ కేసు నమోదుపై బండి సంజయ్ కార్యాలయం స్పందించింది. హనీ ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు కరీంనగర్ లో బండి సాయి భగీరథ్ ఫిర్యాదు చేసినట్టు బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకపోతే పోక్సో కింద కేసు నమోదు చేస్తామని బ్లాక్మెయిల్ చేసినట్టు బండి సాయి భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదులో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగితే బండి సంజయ్ కుమారుడిని ఇరకాటంలో పెట్టడం ఉద్దేశమని, బండి సంజయ్ ని ఇబ్బందికి గురి చేయడానికేనా? రేపు ప్రధాని పర్యటన ఉంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఈ కేసు తెరపైకి తీసుకొచ్చారనే చర్చ పార్టీ వర్గాలతో పాటు స్థానికంగానూ జరుగుతోంది. అసలు బండి సంజయ్ కార్యాలయం ప్రకటన, పిఎస్ లో కేసు నమోదుకి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాల్ అందిస్తారు. గోపాల్, చెప్పండి, ఈ కేసు ఎప్పటి నుంచి నడుస్తోంది? అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనపై అటు పేట్ బషీబాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత కరీంనగర్ 2 టౌన్లో భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మరొక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకసారి కేసు వివరాలు మనం చూస్తే కనుక ఫస్ట్ భగీరథ్ కరీంనగర్ 2 టౌన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదును ఒకసారి మనం చూస్తే 2 టౌన్లో ఇచ్చిన ప్రకారం ఆయన చాట్ల ఇంటి పేరు ఉన్నటువంటి బాలిక అలాగే వారి తల్లిదండ్రుల పైన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయంటే, తనకు మొదట ఫ్రెండ్స్ గ్రూప్లో పరిచయమైనటువంటి ఈ అమ్మాయి ఆ తర్వాత తన కుటుంబానికి తనకి దగ్గరయ్యారని, ఆ తర్వాత పలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో అటెండ్ అవ్వడం లాంటి కార్యక్రమాలు తనతో జరిగిన తర్వాత అరుణాచలం, తిరుపతి లాంటి ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు అటెండ్ అయ్యామని, ఆ తర్వాత తన కుటుంబానికి తనకు దగ్గరైన తర్వాత తనని పెళ్లి చేసుకోవాలనంటూ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చారు. మానసికంగా తనని ఇబ్బంది చేస్తూ ఉన్నారని, అది లేదంటే 5 కోట్ల రూపాయలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారంటూ ఆయన కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గోపాలకృష్ణ, అయితే బీజేపీలో బండి సంజయ్ ని వీక్ చేయడానికి ఇలాంటి అంశాలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారని అనుకోవచ్చా? ఒక రకంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసు కావచ్చు, ఈ అంశాలను పక్కపక్కన పెట్టి చూస్తే గనక ప్రధాని వచ్చేటువంటి ముందు బీజేపీ ఒక హైప్లోకి రాబోతోంది. ప్రధాని సభ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయినటువంటి అంశం రాష్ట్ర రాజకీయాల్లో. ఈ క్రమంలో బండి సంజయ్ని కాస్త వీక్ చేసేందుకు ఈ సందర్భంలోనే భగీరథకు సంబంధించినటువంటి ఇష్యూ, బండి సంజయ్ కుమారుడు ఇష్యూను ముందుకు తీసుకురావాలనేటువంటి రాజకీయ లబ్ధికి ఇది చేస్తున్నారని బీజేపీ కావచ్చు, బండి సంజయ్ కార్యాలయం కావచ్చు ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసుతో ఇప్పటివరకు ఈ కేసు పైన అఫీషియల్గా ఎక్కడ కూడా ఇతర రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ దీన్ని ఎజెండాగా మార్చుకొని రాజకీయం చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అందుకోసమే దీన్ని ముందుకు తీసుకొచ్చారనేది బీజేపీ నాయకులు కావచ్చు, బండి సంజయ్ కార్యాలయం కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణ. దీంతో పాటుగా ఇటు ఈ కేసు విషయంలోనూ పోలీసులు లోతైన దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అటు ఆ అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఇటు భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఈ రెండు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. భగీరథ్ చెప్పినటువంటి విధంగా ఏప్రిల్లో నిర్మల్లో అక్కడ కేసులు నమోదయ్యాయా లేదా, అసలు వారి పరిచయం ఎలా ఏర్పడింది, వారికి నిజంగా సాన్నిధ్యం వచ్చిన తర్వాత డబ్బులు డిమాండ్ చేశారా, ఎక్స్ట్రాక్షన్కు ప్రయత్నం చేశారా అనేటువంటి విషయాలు కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో రాజకీయంగా దీన్ని లబ్ధిగా మార్చుకొని బండి సంజయ్ని వీక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ కార్యాలయం కూడా ఆరోపిస్తుంది. గోపాలకృష్ణ, అయితే అసలు ఈ అమ్మాయికి బండి సంజయ్ కుమారుడికి ఎన్నేళ్లుగా పరిచయం ఉంది? ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? జనరల్గా మనం భగీరథ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కనుక పరిశీలిస్తే ఆయన క్లియర్గా అధికారికంగా పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం బండి సంజయ్ కానీ అమ్మాయికి కానీ గత కొన్ని రోజులుగా ఫ్రెండ్స్ గ్రూప్లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా తాను పరిచయం ఏర్పడిందని, ఆ కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడిన తర్వాత తమ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో అట్లాగే కుటుంబ సభ్యుల సర్కిల్కి సంబంధించినటువంటి కొన్ని గ్యాదరింగ్స్, పార్టీలు, అందులోకి తాను ఇన్వైట్ చేయడం, ఫ్రెండ్గా ఉంది కాబట్టి రెగ్యులర్గా తాను కలుస్తూ ఉండడం, అలాగే కొన్ని ట్రిప్స్ కూడా ఇప్పుడు మనం తన ఫిర్యాదులో చూడొచ్చు, అరుణాచలం కానీ తిరుపతి కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన సందర్భాల్లో తాను భగీరథ్తో గ్యాంగ్లో రావడం, సో అవన్నీ అక్కడ దిగినటువంటి ఫోటోలు చూపిస్తూ, అక్కడ ఉన్నటువంటి చనువుగా ఫ్రెండ్స్ చనువుగా ఉన్నటువంటి సందర్భాల్లో దిగిన ఫోటోలను చూపిస్తూ తాను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ తీసుకురావడం, పెళ్లి చేసుకోకపోతే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేశారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సో తన ఫిర్యాదు ప్రకారం చూస్తే
తనకు గత కొన్నేళ్లుగా ఆ అమ్మాయితో మ్యూచువల్ ఫ్రెండ్ దాకా పరిచయమై ఆ తర్వాత తన ఫ్రెండ్స్ గ్రూప్లో తన కుటుంబ సభ్యుల గ్రూప్లో తాను తిరుగుతూ ఉండడం, తాను రెగ్యులర్గా వస్తూ ఉండడం, కలివిడిగా ఉండడం, ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నటువంటి సందర్భాలు దిగిన ఫోటోలు అవన్నీ కూడా చూపిస్తూ ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారని భగీరథ ఆరోపిస్తూ ఉన్నారు. ఆ ఫిర్యాదులో కూడా అదే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గోపాల్. కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగితే బండి సంజయ్ కుమారుని ఇరకాటంలో పెట్టడం ఉద్దేశమని, బండి సంజయ్ని ఇబ్బందికి గురి చేయడానికేనా? రేపు ప్రధాని పర్యటన ఉంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఈ కేసు తెరపైకి తీసుకొచ్చారనే చర్చ పార్టీ వర్గాలతో పాటు స్థానికంగానూ జరుగుతుంది.